హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు 40 సైజు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ 40 సైజ్ హైట్ 14, 1 ఇంచ్ ఖర్చులకు కలుపుకొని 15 పెట్టుకోవాలి. పైన కోసం హాఫ్ ఇంచ్, కింది కోసం హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచెస్ పెట్టుకున్నాం హైట్. షోల్డరు 7 ఇంచెస్ పెట్టుకోవాలి. హార్మోల్ కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని లైన్ గీసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక లైన్. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని స్కేల్ ఉంటే స్కేల్ తోటి, లేకపోతే చేతితోటి ఇట్లా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ 4 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఇక్కడ కూడా 4 ఇంచెస్. బాక్స్ గీసుకోవాలి. బాక్స్ గీసుకొని ఇక్కడ మీ ఇష్టం ఏ డిజైన్ అయినా డ్రా చేసుకోవచ్చు. తర్వాత నలపైల 4వ భాగం ఎంతనో ఇక్కడ వేసుకోవాలి. మనము 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 1.5 అన్న 2 ఇంచెస్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ వెస్ట్ 33లో 4వ భాగం ఎంతనో చూసుకోవాలి. టేప్ తోటి 8.5 దగ్గర మార్కింగ్. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 1.5 లేకపోతే 2 ఇంచెస్. మీకు ఎక్కువ ఇక్కడ ఖర్చులు కావాలనుకుంటే 2 ఇంచెస్ తీసుకోండి, లేకపోతే 1.5 తీసుకోండి. ఇట్లా లైన్ గీసుకోవాలి. 4 ఇంచెస్, 3 ఇంచెస్, 7 ఇంచెస్, 10, 1.5. ఇక్కడ బోట్ నెక్ కోసం అయితే హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్. ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసము 4.5 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా 4.5. ఇక్కడ స్ట్రేట్ లైన్ గీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ మందం, ఇక్కడ 1/2 ఇంచ్ మందం, 4.5 ఇంతే ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తా నేను. థర్టీ సైజు నుంచి 42 సైజు వరకు బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపిస్తున్నా. చూడండి, అన్ని క్లాసులు చూడండి.
28 అయితే చేయలేదు. ఇంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నా. ఉక్ సైడ్ బ్యాక్ ఉక్స్ అయితే దీనికి 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఫ్రంట్ ఉక్ అయితే ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ పెంచుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ ఉక్ అయినా ఫ్రంట్ ఉక్ అయినా మనం ఫ్రంట్ సైడ్ కింది సైడ్ అయితే 1/2 ఇంచ్ పెంచుకోవాలి. 1 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకున్నాం 1/2 ఇంచ్. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడ్, బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ సైడ్ పెంచుకోవాలి 1/2 ఇంచ్. ఇదైతే లైన్ గీసుకుందాం 1/2 ఇంచ్. ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్. అయిపోయింది. ఇప్పుడు దీనిపైన పెట్టుకొని యాజ్ టీజ్ అయితే గీసుకోవాలి. ఇక్కడ 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 కూడా సేమ్ గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. ఇటు సైడ్ కూడా చేసుకొని ఇక్కడైతే 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకోవాలి. వన్ ఇంచ్ లోతు కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లయితే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచ్ దగ్గర ఇక్కడ 4 ఇంచ్ లైన్ గీసుకొని గల్లా డ్రా చేసుకోవాలి. మీ ఇష్టం ఏదైనా సరే. తర్వాత ఇక్కడ 3.5 ఇక్కడ మనకు కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఇట్లా ఇక్కడ నుంచి 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోరు. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది కదా, మనకు 10.5 వస్తుంది. 4.5 దగ్గర లైన్ గీసుకొని ఇక్కడ 3.5 దగ్గర ఒక లైన్. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ పైన 2.5 3 ఇంచెస్ 3.5 దాకా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే, లేకపోతే తక్కువ ఉంటే 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 2.5 అంతే. ఇక్కడ కింది నుంచి పైకి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద సైజ్ వచ్చినప్పుడు, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా, హెవీ చెస్ట్ ఉన్నప్పుడు బాడీ మెజర్మెంట్ తీసుకుంటే అర్థమైపోతుంది. మనం ఇక్కడ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ కప్పు మంచిగా వస్తుంది, లేకపోతే ఇట్లా ఇట్లా అయిపోతుంది, అంటే టైట్ అయిపోతుంది వాళ్ళకు. అందుకని ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ తర్వాత హాఫ్ ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి, ఒక లైన్ గీసుకోవాలి. ఇట్లా ఇట్లా షేప్ ఇవ్వాలి. ఇట్లా ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా షేప్ రావాలి. ఇట్లా కర్వ్ స్కేల్ తోటైనా సరే, చేయితోటైనా సరే ఈజీగా ఇట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి ఇది అవసరం లేదు మనకు. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ కట్ అవుతుంది కదా, హాఫ్ ఇంచు, ఈ హాఫ్ ఇంచు కుట్ల కోసం కూడా హాఫ్ ఇంచ్ కావాలి. 1 ఇంచ్ అయితే మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, లేకపోతే చిన్నగా అయిపోతుంది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్. అందుకోసమని ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటే 2 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 3 ఇంచెస్ అయితే 3 ఇంచెస్, మనం ఎన్ని ఇంచెస్ అయితే ఇక్కడ మనం డ్రా చేస్తాం అదైతే మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే చిన్నగా అయిపోతుంది లేకపోతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే. అందుకోసమని మనం ఇక్కడ ఎంత అయితే కట్ చేసుకుంటామో అంత అయితే ఇక్కడ పెంచుకోవాలి. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తా. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఇట్లా రావాలి మంచిగా షేపు. కట్ చేసుకోవాలి ఇట్లా. ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈత కటింగ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇదే మనం బ్లౌజ్ పైన, లైనింగ్ బ్లౌజ్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎక్కడ నుంచి కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేస్తే మనకు పఫ్ మంచిగా వస్తుంది. ఇక్కడ ఇట్లా వస్తుంది, ఇట్లా. చూసారు కదా, ఇట్లా కరెక్ట్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కనిపిస్తుంది. చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్. ఇట్లా అయితే వస్తుంది. ఇది అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఉన్నది ఇది కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ పప్పు కావాలంటే మీరు ఇక్కడ కూడా ఇంత ఎక్కువ పెద్దగా వద్దు, ఇది ఉక్కు పట్టి ఇంత పెద్దగా వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి 2.5 దగ్గర అయితే ఇట్లా కుట్టుకోవచ్చు. హాఫ్ ఇంచ్ మలుచుకొని. ఇది మీ ఇష్టం, కుడితే బాగుంటుంది, కుట్టకపోయినా పర్లేదు. ఇంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది.
స్లీవ్స్ అయితే ఆల్రెడీ కటింగ్ చేసిన మన సాదా కటింగ్ లా. ఇది బోట్ నెక్ కదా, ఈ 40 సైజ్ స్లీవ్స్ అయితే మన సాదా కటింగ్లు ఉంటాయి. అందులో అయితే చూడండి ఇదే సేమ్ కటింగ్ 40 సైజుకు ఇవే మొత్తం మెజర్మెంట్స్ ఇవే. ఏ బ్లౌజ్ కైనా బోట్ నెక్ అయినా సాదా నెక్ అయినా మనకు ఏ బ్లౌజ్ కుట్టుకున్న ప్రిన్సెస్ కట్ అని కాదు, మనం ఏ బ్లౌజ్ కోసమైనా ఈ స్లీవ్స్ 40 సైజుకు సెట్ అవుతాయి. మీరు కుట్టుకోవచ్చు. ఇది సేమ్ ఇదే మెథడ్ లా కట్ చేసుకొని కుట్టుకోండి. ఇంకా మళ్ళా మనకు పంజాబీ డ్రెస్ టాప్ కూడా ఇదే మెథడ్, ఈ స్లీవ్స్ 40 సైజుకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ సైజు స్లీవ్స్ అయితే కట్ చేసుకుంటున్నామో ఆ స్లీవ్స్ అయితే ఆ మెజర్మెంట్ని బట్టి దానికైతే వేసుకోండి. మీరు బ్లౌజ్ కుడితే బ్లౌజ్కు, డ్రెస్ కుడితే డ్రెస్కు, ఏ సైజు వాళ్ళది ఆ సైజుకు. నేనైతే కొన్ని సైజులు కట్ చేసి చూపించిన, చూడండి మన ఛానల్లో. ఇంకా చూపిస్తా వేరే ఏమేమి కట్ చేయలేదో అవన్నీ కట్ చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.